హాయ్ పిల్లలు, ఈరోజు మనం సమయస్ఫూర్తి అనే స్టోరీ చెప్పుకుందాం. సరేనా? అనగనగా ఒక అడవిలో ఒక మినుగురు పురుగు సంతోషంగా తిరుగుతూ ఉండేది. ఒకరోజు ఒక కాకి వచ్చి ఆ మినుగురు పురుగును తినబోయింది. నోరు తెరిచిన కాకి తనను మింగేలోపు ఆ మినుగురు పురుగు కాకితో, ఆగు, నా మాట వింటే నీకే మేలు అని అంటుంది. అప్పుడు కాకి ఏంటని అడగగా, నీకు నాలాంటి చాలా పురుగులున్న చోట ఒకటి చూపిస్తాను, నన్నొక్కదాన్ని తింటే నీకేమి లాభం లేదు అంటుంది. దాంతో కాకి అత్యాశతో ఆ పురుగు వెంట వెళ్తుంది. అప్పుడు మినుగురు పురుగు కాకిని మనుషులు చలిమంట కాచుకుంటున్న చోటుకు తీసుకెళ్ళి నిప్పురవ్వలను చూపించి అవన్నీ మినుగురు పురుగులే అని చెప్తుంది. వెంటనే కాకి ఏమీ ఆలోచించకుండా నోరు తెరుచుకొని ఆ నిప్పురవ్వలను మింగడానికి చూస్తుంది. అప్పుడు ఆ వేడికి నోరు కాలడంతో బాబోయ్ బాబోయ్ అని అరుస్తుంది. ఈ మినుగురు పురుగులను తినలేనని ఎగిరిపోతుంది. ఇందులో నీతేంటి పిల్లలు? మనకు ఆపద వచ్చినప్పుడు తెలివిగా ఆలోచించి ఆ ఆపద నుంచి బయటపడొచ్చు అని. సరేనా? బాయ్ పిల్లలు.